श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచ్చరిత 773వ పేజీలోని 52వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాము. ఈ అధ్యాయానికి సంబంధించిన ఒక లీలా విశేషం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయే నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తర్వాత అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను. సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవడానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ సాయిలీలా మాసపత్రికలో ప్రచురింపజేశారు. పరమ పవిత్రమైన సాయిలీలా పత్రికలో ఇహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురువు చరిత్రను కథలా పఠించండి. సాయిబాబా లీలను అసంఖ్యాకంగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్ర జ్ఞానం కానీ పాండిత్యం కానీ లేని ఏ మాడపంతు చేతిని పట్టుకుని సాయిబాబా తమ చరిత్రను వ్రాయించారు. కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు. అది వారి తదనంతరం గ్రంథరచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెబుతున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులు మరచి అత్యంత తల్లీనులై వినేవారు. సాయి యొక్క దివ్య రూపాన్ని చూసిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణించడం సాధ్యమా? ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించడానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను రాయించి ఉంచారు. పవిత్ర గోదావరిలో స్నానం తరువాత సాయి సమాధిని దర్శించి సాయి సచ్చరితను పఠించండి. మీ త్రివిధ తాపాలు నశిస్తాయి. సాయిబాబా లీలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురుచరణాలయందు మరియు అఖండ గురునామస్మరణ యందు భక్తి కలిగి ఉండాలి. విద్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడం. అదే జనన మరణాలకు సర్వానర్థాలకు కారణం. మోహం అంటే మిథ్యా జ్ఞానం. ఆత్మ లేని జడ వస్తువు యందు ఆత్మాభిమానం ఉండడాన్నే సజ్జనులు మృత్యు అని అంటారు. సాయి కథ సాగరాన్ని మదనం చేసి మధురము నిత్య నూతనము అయిన సాయి కథను శ్రవణం చేసే శ్రోతలకు అధపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం అరగడం అవుతుంది. 15వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.